ఉన్నారు. మరి దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి మన మధ్యలోకి వచ్చారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్కు చెందినవారు. వారు వ్యాపార రంగంలో ప్రభు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడుతున్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్ గా ఉన్నారు. హగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తున్నారు. మరి గత కొన్ని వారాలుగా మనకి స్టివర్డ్షిప్ లో మరి టైము ట్రెషరు వీటన్నిటి గురించి చెప్తున్నారండి. మరి గత 20వ తారీఖునైతే మనీ గురించిన వివరణ చక్కగా చెప్పారు. దయచేసి మనందరం మ్యూట్ లో నుండి వాక్యం విందాము. అడిగినప్పుడు దయచేసి ఆన్సర్ చెప్పాల్సిందిగా కోరుతానండి. వెల్కమ్ బ్రదర్, గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? క్లియర్ గా ఉంది బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనము సమయం గురించి చూసుకున్నాము, ఆ తర్వాత టాలెంట్ సామర్థ్యం గురించి చూసుకున్నాము, ఆ తర్వాత ఇప్పుడు ట్రెజర్ అంటే సంపద విషయంలో మనము ముందుకు వెళ్తున్నాము. కొన్ని విషయాలు సంపద విషయంలో మనం చూసుకున్నాము. ఏ రకంగా ఈ యొక్క ట్రెజర్ మనం సేఫ్గా ఉంచుకోగలుగుతాము, ఏ రకంగా మనం మన ట్రెజర్ని కాపాడుకోగలుగుతాము, ప్లస్ మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాల ద్వారా మనం చూసాము ఏ రకంగా మనం మన యొక్క డబ్బుని పరలోకంలో పెట్టగలుగుతాము అన్న విషయాలను చూసాము. ఆ తర్వాత దీనికి మనము నైతికత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాదించలేము, ఇది ఏ మోరల్ దీని అనేసి చూసుకున్నాము. ఆ తర్వాత మన దగ్గర ఉన్నది మాత్రమే మనం ఇవ్వగలుగుతాము. అంటే నేను కనుక మిమ్మల్ని ఒక 100 రూపాయలు అప్పడిగాను అనుకోండి, మీ దగ్గర ఉంటేనే ఇవ్వగలుగుతారు, కానీ అది కూడా 100 రూపాయలే ఉంటే ఇచ్చేటటువంటి మనస్తత్వం ఇంకా మనము కలిగి ఉండలేదు. మేబీ మన దగ్గర ఒక 400 500 ఉంటే ఒక 100 రూపాయలు అప్పడిగితే ఇవ్వడానికి ఓకే. అంటే దాని అర్థము దేవుడు ఏదైతే మనకి ఇచ్చి ఉన్నాడో దానిలోంచి మాత్రమే ఒక శాతము, చిన్న శాతము మాత్రమే మనం ఇతరులకు ఇవ్వగలుగుతాము. కానీ టోటల్గా దేవుడు ఎలా అయితే తనను తాను రిక్తుణ్ణి చేసుకొని మన కోసరం అనేసేసి వచ్చారో, లేదా తండ్రి మన కోసరం అనేసేసి ప్రభువును పంపించారో, అంత గొప్ప సాక్రిఫైస్ చేసేటటువంటి హార్ట్లోనికి మనం ఇంకా రాలేదు. రావాల్సిన అవసరత ఉన్నది, కానీ ఇట్ మే నాట్ బి పాసిబుల్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ అన్నదాన్ని చూసుకుంటున్నాం మనము. అండ్ దెన్ ఇవ్వంగానే మనం ఏదైనా ఒక పని కోసరం అనేసేసి, దేవుని పని కోసరం కావచ్చు, సువార్త కోసం కానీ మనం ఇవ్వంగానే ఏదన్నా అమౌంట్ మనం ఇవ్వంగానే, అది 50 కావచ్చు, 100 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు, ఎంతైనా సరే ఎవరికైనా మనము కానుక పెట్టెలో వేసినా సరే ఆ డబ్బు ఇవ్వంగానే మనకు వచ్చేటటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటి అని గమనించినట్లయితే, ఇది పోయింది అనే ఆలోచన వస్తుంది. మన జేబులోంచి ఇది పోయింది, మళ్ళీ ఇది ఎలా తిరిగి వస్తుంది అనేటటువంటి ఆలోచనలోనికి వెళ్తాము. ఇక్కడ మనకి ఇది పోయిందా, లేకపోయినట్లయితే దానికి ఇంకొక వర్డ్ ఏదైనా మనము, ఇంకొక అండర్స్టాండింగ్, ఇంకొక ఆలోచన ఏదైనా సరే మనం కలిగి ఉండగలుగుతామా అనే దాని దగ్గరకు వచ్చి మనము ఆగాము. సో సపోజ్ మనం కనుక స్వార్థ కోసం కానీ, లేదు అంటే కనుక ప్రభు వారి పని కోసరం కానీ ఎప్పుడైనా ఏదైనా సరే ఇచ్చినప్పుడు మన హృదయంలో ఎటువంటి ఆలోచన రావాలి? ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా? సపోజ్ పాస్టర్ గారు అడిగారు మిమ్మల్ని, ఏమండి ఇదిగో మనం ఇలా సువార్త దీనికోసం వెళ్తున్నాము, లేదు అంటే కనుక ఇదిగో మనం ఈ మీటింగ్ అరేంజ్ చేస్తున్నాము, అక్కడికి కొత్త వారు కూడా వస్తున్నారు, కొద్దిగా ఖర్చులు ఇవన్నీ కూడా ఉన్నాయి, భోజనాల ఖర్చులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీరు ఎంత కుదిరితే అంత మీరు
యూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ దెన్ గివ్ అని చెప్పారు. చెప్పినప్పుడు మనము ఓకే లెటర్స్ సే దట్కి మనందరము ఈక్వల్గా ఒక 200 రూపీస్ మనము ఇవ్వటం బిగిన్ చేసాం. ఇచ్చిన వెంటనే మనకు వచ్చేటటువంటి ఆలోచన ఏంటి అంటే ఇది పోయింది అనేటటువంటి ఆలోచనలోకి వెళ్తున్నాము. అలా కాకుండా ప్రభువు చెప్పినటువంటి ఇంకొక మాట ఏమిటి, ఈ ఇచ్చిన దానికి పోయింది అనే బదులు ఇంకొక మాట ఏంటి మన మైండ్లోకి రావాలి. ఆ మాట మన మైండ్లోకి చాలా క్లియర్ కట్గా ఏమనాలి, విత్తబడాలి ఆ మాట. సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు కాబట్టి. ఎస్, అది ఇచ్చేటప్పుడు ఇవ్వడానికి వెనకాల ఉన్నటువంటి మన యొక్క మైండ్, లేదు అంటే కనుక మన యొక్క ప్రవృత్తి గురించి మీరు చెప్తున్నారు. అసలు ఇవ్వడము అన్న ప్రక్రియనే మనం ఇంకొక వర్డ్ కోసం చూస్తున్నాము, ఇంకొక మాట కోసం చూస్తున్నాము. ఆ మాట అయినట్లయితే మీ అందరూ ఒప్పుకుంటారు. ఆ మాటను వినంగానే మీరు ఎస్ ఎస్ అంటారు. కానీ ఇవ్వడము అనేసరికి ఇది కొద్దిగా వేరే విధంగా కనిపిస్తుంది. దేవుని రాజ్యంలో ఇవ్వడము అంటే ఏమిటి? పెట్టుబడి పెట్టడమా బ్రదర్? థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. దట్ ఈస్ ద వర్డ్. పెట్టుబడి పెట్టటము లేదా ఇన్వెస్ట్మెంట్ చేయటము అనేటటువంటి ఆలోచనలో కనుక మనం వచ్చినట్లయితే యాక్చువల్గా ప్రభు మనకి చెప్తున్నది కూడా అదే. మీరు ఏమి ఇచ్చారు నాకు, దానికి మీకు తిరిగి ఇవ్వనిది ఏమిటి? నేను మీకు అప్పు ఎక్కడున్నాను ఎప్పుడైనా సరే? పైపెచ్చు మీరు ఏదైతే ఇస్తున్నారో అది ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఏదైనా మీ దగ్గర ఉంది అంటే అది రావడానికి వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి? నేను కాదా? మీరు ధనమును సంపాదించుకోవటానికి లేదా భాగ్యమును సంపాదించుకోవటానికి కావలసినటువంటి సామర్థ్యము నేను కాదా మీకు ఇచ్చింది? మీరు పొరపాటున మా యొక్క బాహుబలము, మా యొక్క గొప్పతనము అవి వచ్చినాయి అందువల్ల మేము సంపాదించాము అని చెప్పి అనుకుంటారా మీరు? అలా అనుకోవద్దు అనే వచన భాగం కూడా మనకు తెలుసు కదా. గుర్తుందా అందరికీ ఆ వచన భాగము? ఒకసారి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం చూడండి. 17వ వచనం బ్రదర్. చదవండమ్మా. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగ చేసేనని అనుకుందురేమో. ఒక్క నిమిషం అమ్మా, చాలు. థ్యాంక్ యూ. మా సామర్థ్యం అంటే నా సామర్థ్యము, నా ఆలోచన, నేను కష్టపడి పనిచేశాను అందువల్ల నేను ఇదంతా సంపాదించుకోగలిగాను అనేసేసి పొరపాటున మీరు అనుకుంటారేమో. లేదు, నేను మీ పితరులకు ఏ రకంగా అయితే వాగ్దానం చేశానో ఆ ప్రమాణమును గుర్తుపెట్టుకొని స్థాపించాలని అని చెప్తూ 18వ వచనంలో దేవుడు మాట్లాడతాడు. చదువమ్మా ఒక్కసారి. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే. ఆమేన్. మీరు అంటే మనము భాగ్యము సంపాదించుకొనుటకై మనకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే, ప్రభువే, దేవుడే. ఇది మనకి చాలా ఖచ్చితంగా తెలిసి ఉండవలసినటువంటి వాక్య భాగము. అండ్ దెన్ మన మనస్సుల్లో వేళ్ళూనుకొని ఉండవలసినటువంటి వాక్య భాగము. ఇట్ ఈస్ నాట్ మై గ్రేట్నెస్. నాకున్నటువంటి బుద్ధి బలముతో కావచ్చు, బాహుబలంతో కావచ్చు, ఆలోచనతో కావచ్చు కాదు ఇదంతా జరిగింది. ఆ బాహుబలము దేవుడిచ్చింది, ఆ బుద్ధి బలము దేవుడిచ్చింది, ఆ ఆలోచన దేవుడిచ్చింది అనేటటువంటి విధానంలోనికి లేదా అటువంటి అటిట్యూడ్ లోనికి మనము వెళ్ళగలగాలి. చాలా సింపుల్ గా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే నా లైఫ్ లో నేను 2000 సంవత్సరంలో నేను బిజినెస్ బిగిన్ చేసినప్పుడు
పార్ట్నర్షిప్లో చేశాను కాబట్టి అది మొత్తం ఇదైపోయింది. మళ్ళీ 2001లో మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ జీరోతో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అదే టైంలో ఆనంద్ అనేసేసి, అరవింద్ అనేసేసి నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నాలాగానే బిజినెస్ బిగించేశారు. వాళ్ళు కూడా మందుల కంపెనీల్లో రిప్రజెంటేటివ్ కింద, మేనేజర్ల కింద పనిచేసిన తర్వాత సొంతంగా బిగించేశారు. నేను బిగించేశాను. అయితే నాకంటే తెలివిగల వాళ్ళైనటువంటి వాళ్ళు, నాకంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, నాకంటే చాలా పెద్ద పదవుల్లో కంపెనీల్లో రిజైన్ చేసి బిజినెస్ బిగించేసిన వాళ్ళు, కొన్నాళ్ళ తర్వాత 2004, 2005 సంవత్సరం వచ్చేసరికి తిరిగి వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాల్సొచ్చింది. ఎందుకంటే బిజినెస్ నడవకపోయినందువల్ల. కానీ దేవుడైనట్లయితే నన్ను ఆశీర్వదించినటువంటి లేదా నా కుటుంబాన్ని ఆశీర్వదించినటువంటి విధానాన్ని నేను గమనించుకుంటున్నప్పుడు, అప్పుడు నేనేమనాలి? ఇది నా బుద్ధి బలము, నా బాహుబలము, నా ఆలోచన అన్నాను అంటే, నా యంత వ్యర్థుడు, నా యంత వ్యర్థత్వము ఇంకొకటుండదు. ఐ నీడ్ టు యాక్సెప్ట్ దేర్ దట్ దిస్ ఈస్ గాడ్. ఇట్ ఈస్ గాడ్స్ డూయింగ్. ఇది దేవుని క్రియ మాత్రమే. దేవుడు ఆ సమయానికి ఇక్కడ నువ్వు ఈ ఈ ప్రొడక్ట్‌ని పరిచయం చేయి ప్రజలకు, డాక్టర్లకి. లేదు అంటే గనక ఈ ప్రొడక్ట్ తయారు చేయి మాకు. ఈ ప్రొడక్ట్ ఇంత క్వాంటిటీయే తయారు చెయ్యి. ఈ ప్రొడక్ట్‌ని ఎక్కువ క్వాంటిటీ తయారు చెయ్యి. సరైనటువంటి ప్రజలు మనతో పాటు వచ్చి, మనతో పాటు ఎంప్లాయీ కింద పనిచేస్తూ వర్క్ చేయటము, ఇవన్నీ అంత సాధారణంగా జరిగేటటువంటి విషయాలు కాదు. సో, ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క ఉద్దేశాలు ఏమైనప్పటికీ కూడా, ఈ మాటని మనం గుర్తు చేసుకున్నప్పుడు, నా సామర్థ్యం ఆయన వలన వస్తుంది అనేది మనము గ్రౌండెడ్ అయి ఉంటాము. అంటే మనము నేల మీదే ఉంటాము. ఉండి, ఇది ప్రభువు వలన జరిగినది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాము. సో, ఈ పెట్టుబడి పెట్టేటటువంటి ఆ యొక్క మెంటాలిటీ ఎప్పుడూ కూడా మనకి దేవుడు ఏదైనా ఒక విషయం మనతో మాట్లాడినప్పుడు, అక్కడ దాంట్లో గనక ధనము గనక ఇన్వాల్వ్ అయినట్లయితే గనక, అది కేవలము దేవుడు మనల్ని పెట్టుబడి పెట్టేటటువంటి ఉద్దేశంతోనే మనల్ని ముందుకు వెళ్ళమంటాడు. కారణం ఏంటి? ఎందుకు దేవుడు అలాంటి ఆలోచనలు అవన్నీ మనకిస్తూ ఉంటాడు? ఎందువల్ల దేవుడు తన యొక్క రాజ్యంలో మనల్ని పెట్టుబడి పెట్టమని చెప్పి అడుగుతూ ఉంటాడు? కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? అనేకులు ఆత్మీయంగా దేవుని వైపు చూడొచ్చు, రక్షణ పొందవచ్చు. మన కొరకు ధనాన్ని పరలోకంలో కూర్చుకొనవచ్చు. కరెక్ట్. అనేకులకు మనము సహాయం చేయాలి. వాళ్ళ సౌకర్యం గూడా చూడాలి. వాళ్ళ కష్టంలోనూ మనం పాలు పంచుకోవాలి. వాళ్ళకి సంతోషం కలిగేటట్లుగా మన యొక్క ధనం ఉపయోగపడాలి. పర్ఫెక్ట్ అదంతా గూడా. కానీ బేసికల్లీ దేవుడు మనల్ని అక్కడ పెట్టుబడి పెట్టమని చెప్పి అడగటానికి కారణం ఏంటి అంటే, దేవుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలను ఐశ్వర్యవంతులుగా చూడాలని చెప్పి కోరుకుంటాడు. దేవుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలు ధనవంతులుగా ఉండాలని, తలగా ఉండాలనేసేసి, ఇచ్చేవారిగా ఉండాలనేసేసి కోరుకుంటాడు. ఎప్పుడూ కూడా తన యొక్క బిడ్డలు చెయ్యి ఎప్పుడు కింద ఉండకూడదు అని చెప్పి కోరుకుంటాడు. ఈ ఈ విషయము బయట లోకానికి అర్థమయింది. బయట వారికి అర్థమయింది. వాళ్ళు ఈ ప్రిన్సిపల్స్ అన్నీ ఉపయోగించి చాలా చాలా చక్కగా వాళ్ళ యొక్క సంపాదన చేస్తున్నారు. మనం ఎంతసేపు కూడా డబ్బు విషయం వచ్చేసరికి క్రైస్తవ సమాజంలో నేను చూస్తూ ఉంటాను. దే డోంట్ హావ్ ఎ ప్రాపర్ అండర్‌స్టాండింగ్. ఒక ప్రాపర్ అండర్‌స్టాండింగ్ లేదు మనీ విషయంలో. అందువల్ల మనం ఈ మనీ విషయం గురించి అనేసేసి ఇంకొకసారి గూడా మాట్లాడుకుంటాం. నెక్స్ట్ టైమ్ గూడా మాట్లాడుకుంటాము. డబ్బు గురించి ఎన్ని సార్లు మాట్లాడాడు ప్రభువువారు ఆలోచన చేయండి. సుమారుగా 36-37 పారబుల్స్‌లో ఉపమానాలు ఏవైతే ప్రభువు చెప్పాడో 36-37 ఉపమానాలలో దగ్గరగా 27-28 ఉపమానాల్లో మనకు డబ్బు లేదా డబ్బుకు సంబంధించిన విషయాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది అని చెప్పి తెలిసే కదా ఆయన మాట్లాడుతున్నారు మనతో.
అటువంటప్పుడు మనం ఆ మెలకువలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఇవ్వకుండా మనము నష్టపోతున్నాము. మనం ఎవరిని నమ్మగలుగుతున్నాము అంటే, ఎవరైతే స్పంచి స్కీములు చెప్తారో, ఎవరైతే చాలా చక్కగా మాట్లాడి మన దగ్గర నుంచి ధనము తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళుంటారో, వాళ్ళ దగ్గర మనం నమ్ముతున్నాము. ఎవరైతే మీ యొక్క మీ యొక్క ఫోటో, మీ యొక్క ఫ్యామిలీ ఫోటో టీవీలో వస్తుంది. దానికోసం అనేసేసి ఇంత మీరు ఇవ్వాలి అనంటే, అది పెట్టుబడి అనుకోని మనం ఇస్తున్నాము. మీరు టీవీలో కనపడాలనుకున్నారు. అందుకోసమని ఇచ్చారు. కనపడ్డారు. అయిపోయింది. ఇంక దాంట్లో మళ్ళీ ఇంకా ఏంటి వెనక్కి రావాలని చెప్పి కోరుకుంటున్నారు మీరు. మీరేదో ఒక వస్తువు ఇస్తున్నారు. చర్చ్‌కి ఇస్తున్నారు. దాని మీద మీరు పేరు రాయించుకొని ఇస్తున్నారు. మళ్ళీ మీకేం కావాలి దాంట్లో? మీ పేరు కోసం వచ్చేసింది గదా! మీకు కావాల్సినటువంటి పేరు అని దేవుడు అడుగుతున్నాడు మనల్ని. పది మందికి తెలిసేటట్లుగా నేను చేసినటువంటి దానము కనపడాలి. నా పేరు అందరి నోళ్ళల్లోనూ ఉండాలి. నా గొప్పతనము చాలా మందికి తెలియాలి అని చెప్పి కోరుకోవడంలో అది నీకు దొరుకుతున్నది గదా! మరి ఇంకేంటి? ఇంకేం కావాలి? ఇంకేం చేయాలనుకుంటున్నావు నేను అని చెప్పి ప్రభువు మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడనే మనకి నీ కుడి చేతితో ఇచ్చినది ఎడమ చేతికి తెలియకూడదు అంటే దాని అర్థం అది. ఏంటి అంటే దాని గురించి అనేసేసి మనము టంకు కొట్టుకొని ఇతరులకి తెలిసేటట్లుగా ఆ పనులు చేయవలసినటువంటి అవసరం లేదు. దేవునికి మనం ఏం చేస్తున్నామో తెలుసు కాబట్టి దాన్ని పెట్టుబడి కింద చూడాలా? లేకపోతే ఇచ్చే దాని కింద చూడాలో దేవుడికి ఖచ్చితంగా తెలుసు. సో, మనం ఇవ్వడానికి వెనకాల ఉన్నటువంటి మోటివ్, ఉద్దేశము, ఏ ఉద్దేశముతో మనం ఇస్తున్నాము? మనందరికీ మనం ఏదన్నా అటువంటి పని చేస్తున్నప్పుడు ఉద్దేశము మనందరికీ తెలుసు డెఫినెట్‌గా. ఆ ఉద్దేశము లేదా ఆ యొక్క మోటివ్ చాలా క్లియర్ కట్‌గా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. దాన్నే దేవుడేమన్నాడు అంటే చీర్‌ఫుల్‌గా ఇవ్వండి. ఇందాక సిస్టర్ గారు చెప్పినట్లుగా సంతోషముగా ఇవ్వండి, చీర్‌ఫుల్‌గా ఇవ్వండి అని చెప్పారు. సో, ఇది పెట్టుబడి అంటే ఈ పెట్టుబడి పెట్టటానికి మన దగ్గర ఉన్నది కూడా అది కూడా దేవుడే ఇచ్చాడు అనేది కూడా మనకి తెలిసి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు చూడండి అబ్రహాము ఇది మనం డిస్కస్ చేసుకున్నామా? ఎవరికైనా గుర్తుందా? అబ్రహాము నిజంగా తన ఇస్సాకుని కొడుకుని బలి ఇచ్చాడా లేదా అనే విషయము? చేసాం బ్రదర్. హృదయంలో నిశ్చయించుకున్నాడు కాబట్టి బలి అర్పించినట్లుగా అని చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి అది ఆయన సిద్ధపడ్డాడు అనేది మనము తెలుసుకోగలుగుతున్నాము. రైట్. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూద్దాము. అక్కడ ఉన్నటువంటి ఒక సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రంని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. గలతీ 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. రైట్. మనము మోసపోకూడదు. ఆ యొక్క లాలో ఆ యొక్క ప్రిన్సిపల్లో దేవుడు వెక్కిరింపబడడు. ఏంటది అంటే మనము ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాము. మనము ఏదైతే విత్తుతామో దాన్నే కోస్తాము. అర్థం ఏంటి అంటే నేను స్నేహాన్ని విత్తి ఇతరులతో డబ్బుని ఆశించకూడదు. నేను ప్రేమను విత్తి ఇతరుల దగ్గర ప్రేమించి ఇతరులని నేను వారి దగ్గర నుంచి డబ్బు ఆశించకూడదు. కానీ ఈ రోజుల్లో అది రివర్స్ అవుతున్నది. చక్కగా మాట్లాడి డబ్బులు తీసుకునే వాళ్ళు చాలా ఇంపుగా కనిపిస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం మనము కనుక మన యొక్క ఉద్దేశము డబ్బు సంపాదించటము అయినట్లయితే గనక
ఎక్కడ ఇవ్వాలి అనే దాన్ని దేవుడు డిసైడ్ చేసి మనకి చెప్తున్నప్పుడు అక్కడ మనము ఇంకో విధమైనటువంటి ఆలోచన ఉండకూడదు. అక్కడ ఏం చెప్పాలి, మనము డబ్బునే విత్తాలి, డబ్బు కావాలంటే. అందువల్లనే కొంతమంది దీన్ని ఇంకొక రకంగా చెప్తారు. ఏమని అంటారంటే, డబ్బుని సంపాదిస్తుంది అనేటటువంటి మాటను. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. నేను ప్రభువుని ప్రేమించినందువల్ల, ప్రభువు యొక్క ఆజ్ఞలను గైకొనినందువలన నా జీవితము సాఫీగా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉన్నది. నా నీడ్స్, నా అవసరతలు మీట్ అయ్యే అవకాశం ఉన్నది అక్కడ వరకే. కానీ మనము గనక ఇతరుల యొక్క అవసరతల్లో కూడా పాలు పంచుకోవాలి, లేదు అంటే గనక నా యొక్క గిన్నె పొంగి పొర్లాలి అన్నటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే గనక వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఈ వాక్య భాగం మనకి అర్థం కావాలి. ఏదైతే కావాలనుకుంటున్నావో దాన్నే విత్తటము అనేది మనకి చాలా క్లియర్ కట్ గా అర్థం కావాలి. మనం దీనికి కూడా ఇంత క్రితం డెఫినెట్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొని ఉంటాము. సపోజ్ మనల్ని ఎవరైనా, మన బ్యాంక్ మేనేజర్ కానీ, లేదు అంటే ఎవరన్నా సరే వచ్చి, ఏమండి ఇది మంచి స్కీమ్ అండి, మీరు ఇదిగోండి నెలకి మీరు 100 రూపాయలు ఇచ్చినట్లయితే సంవత్సరానికి 1200 రూపాయలు ఇస్తారు. అలా 10 సంవత్సరాలు ఇచ్చినట్లయితే 1,20,000 రూపాయలు ఇస్తారు. ఆ తర్వాత 15వ సంవత్సరంలో మేము మీకు 1,50,000 రూపాయలు ఇస్తాము అన్నారు అనుకో. ముందు నాకు 1,50,000 రూపాయలు ఇవ్వు, నేను ప్రతి నెల ఎంత ఇస్తాను అని చెప్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటది. ఇది అంతే. మొట్టమొదట నువ్వు పెట్టుబడి పెట్టవలసిందే. ఈవెన్ ఆ 3వ దాసుడు ఎవరైతే ఒక కాసు దొరికిందో అతన్ని కూడా ప్రభు అడిగినటువంటి మాట ఏంటి? మిగతా వాళ్ళు పెట్టుబడి పెట్టారు, పెట్టుబడి పెట్టి ఎక్కువ సంపాదించుకొని వచ్చారు, వాళ్ళకి కొన్ని రాజ్యాలు దొరికినాయి. బట్ ఈ 3వ అతను దాన్ని తీసుకొని, నేను దాచాను, దాన్ని తీసుకొని వచ్చి నీకు ఇస్తున్నాను నేను అని చెప్పాడు. ప్రభు అన్నటువంటి మాట ఏంటి అప్పుడు? నా ద్రవ్యము సాహుకారుల యొద్ద వడ్డీకి ఇవ్వవచ్చు కదా అని చెప్పాడు. మినిమం ధర్మ వడ్డీ ఇవ్వడానికి బ్యాంకులు రెడీగా ఉన్నాయి కదా, 4% ఇవ్వటానికి. సాలీనా 4% ఇవ్వటానికి బ్యాంకులు రెడీగా ఉన్నప్పుడు నువ్వు అక్కడ పెట్టకుండా నేను నా దగ్గర దాచి ఉంచాను అని చెప్పడం ఏంటి? ఇది లేజినెస్ ని చూపించట్లేదా అని ప్రభు అడిగాడు అక్కడిని. అప్పుడు ఉన్నవానికి ఇంకొద్దిగా ఇస్తాను, లేని వాని దగ్గర ఆ ఉన్నది కూడా తీసివేస్తాను అని చెప్పటము అక్కడ చాలా మందికి సబబుగా కనపడకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క ప్రిన్సిపల్. అందువల్లనే దేవుడు అన్నాడు ఇక్కడ, నేను వెక్కిరించబడను, అందువల్ల మీరు మోసపోమకండి. ప్రిన్సిపల్ని అర్థం చేసుకోండి. ఈ ప్రిన్సిపల్ని అర్థం చేసుకున్నట్లయితే ఇది నా యొక్క ఉద్దేశము, మీరు భాగ్యవంతులుగా ఉండాలి, మీ గిన్నె ఎప్పుడూ పొంగి పొరలాలి, మీరెప్పుడు తలగా ఉండాలి, మీ చెయ్యి ఎప్పుడు ఇచ్చేదిగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము అనేది తెలుసుకుంటున్నాం. మనము చూడగలిగేటటువంటి బ్లెస్సింగ్స్ ఇక్కడ ఇది మనం చూసాం కదండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం కూడా చూసాం కదా మనము కిందటిసారి. ఒక యువకుడు వస్తాడు, నాకు నిత్య జీవం కావాలంటాడు. ప్రభు అంటాడు, నీ దగ్గర చూసాం. రైట్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, వి విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ఒక 8 సూత్రాలని, బైబిల్లో ఉన్నటువంటి సూత్రాలనే గమనించడానికి ప్రయత్నం చేద్దాము మన యొక్క పెట్టుబడి విషయంలో లేదా డబ్బు విషయంలో. రైట్. మొట్టమొదటిది మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, చూసుకునేది, ఇచ్చేది, సమకూర్చేది దేవుడే అని చెప్పి గ్రహించాలి మనము. యెహోవా ఈరే అనే దాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే గనక ఇన్ టోటాలిటీ మన యొక్క సంగతులను, మనకు కావలసినటువంటి విషయాలను, ఆ రోజున ఈ యెహోవా ఈరే అన్నటువంటి మాట ఎందువల్ల వచ్చింది? దేవుడే చూచుకొనును అని హాగర్ చెప్పింది కాబట్టి. హాగర్ చెప్పిందా?
అబ్రహాం గారు. నాకు అబ్రహాం తెలియదు, గారు ఆగర్ కూడా అబ్రహాం చెప్పిందేమో నాకు తెలియదు. బట్ అబ్రహాం ఫస్ట్ అబ్రహాం గారు ఇస్సాకుకి చెప్పారు, అంతేనా? అవును బ్రదర్. యా. ఏమైంది? తండ్రి నీ దగ్గర నిప్పుంది, కట్టెలు మరి ఉన్నాయి, దహన బలికి నీ కట్టెలు దగ్గర ఉన్నాయి. జంతువు ఏది? కట్టెలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, జంతువు ఏది అని అడిగితే అప్పుడు అన్నటువంటి మాట యెహోవా ఈరే అన్నటువంటి మాట. ఇది మనకి అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు కనిపిస్తుంది. తీసి చదవాల్సిన అవసరం లేదు, చాలాసార్లు చదివి ఉంటారు ఈ మాటల్ని మీరు. అందువల్ల సో దేవుడు చూసుకుంటాడు మన యొక్క పెట్టుబడి విషయంలో మన యొక్క ఉద్దేశాలు చాలా క్లియర్ కట్ గా ఉన్నట్లయితే గనక. ఒక మాట చెప్పండి, మనము మన యొక్క ఆరోగ్యాల గురించి దేవుణ్ణి అడుగుతాము, మన యొక్క ప్రయాణాల గురించి దేవుణ్ణి అడుగుతాము, మన యొక్క బిడ్డల పెళ్లిళ్ళ గురించి అడుగుతాము. అనేక విషయాలు దేవుని దగ్గరికి మనం ప్రార్థనా రూపంలో ఆయన దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాం కదా. అటువంటప్పుడు ఈ డబ్బు విషయం దగ్గరకు వచ్చినప్పుడు ఎందువల్ల మనము చాలా క్లియర్ కట్ గా దేవుణ్ణి అడగలేకపోతాము? దేవా, ఇక్కడ నేను దీన్ని పెట్టుబడి పెట్టనా వద్దా? లేదు అంటే గనక దీన్ని ఏం చేయమంటావు? ఇదిగో నువ్వు నాకు ఇంత ఇచ్చావు కదా, దీన్ని నన్ను ఎలా చేయమంటావు? నా దగ్గర ఎక్సెస్ ఉంది, దీన్ని నేను ఎలా వాడమంటావు నన్ను, ఈ డబ్బుని అని చెప్పి ఎప్పుడైనా మనం అడిగామా? అడగకపోయినట్లయితే ఇప్పటి వరకు, లేదా అడుగుతున్నట్లయితే వెరీ గుడ్. అంటే దాంట్లో అడిగినప్పుడు మీకు జవాబు రావాలి ఖచ్చితంగా. అలాంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మనకి మార్గాలను తెరుస్తాడు. 8 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను ఒక క్యాష్ బిజినెస్ లోనికి. అంటే నేను చేసేటటువంటి వ్యాపారం ఏదైతే ఉందో, మందుల వ్యాపారము, ఈ వ్యాపారంలో మొట్టమొదటిగా నేను నా యొక్క మందుల్ని పంపిస్తాను. ఆ తర్వాత 2-3 నెలలకి కానీ నాకు నా డబ్బు వెనక్కి తిరిగి రాదు. ఈ లోపల ఒక్కొక్కసారి అది ఎక్స్పైరీ అయిపోయినట్లయితే కనుక ఆ ఎక్స్పైరీ అయిపోయిన మందము తక్కువ చేసి పంపిస్తూ ఉంటారు. ఇలాగా రకరకాల విషయాలు ఉన్నాయి దాంట్లో. కొద్దిగా రిస్క్ అయితే ఉంది ఈ వ్యాపారంలో. అందువల్ల నేనేం అడిగాను అంటే, నా వస్తువుని ఇతరులు కొనకముందే, వాళ్ళ వస్తువు మీద చెయ్యి వేయకముందే నేను నా దగ్గరికి జనముల యొక్క సంపద నా దగ్గరికి రావాలి అని చెప్పి అడిగాను నేను. అంటే క్యాష్ బిజినెస్ చేసేటట్లుగా నేను ఉండాలి దేవా అని చెప్పి అడిగినప్పుడు, మీకు అందరికీ నేను ఇంత క్రితం పంచుకున్న విధంగానే 2 వీలర్ దాంట్లోనికి, ఎలక్ట్రానిక్ వెహికల్ దాంట్లోనికి దేవుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇప్పుడు అది చాలా బాగా సాగుతున్నది, బిజినెస్ కూడా బాగా వెళ్తున్నది. సో ఆ రకమైనటువంటి ఇంటెన్షన్తో మనం అడిగినప్పుడు టైం పట్టచ్చేమో కానీ ఇట్ విల్ హ్యాపెన్. కొద్దిగా డబ్బు వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియనప్పుడు చాలా మందిని మనము బయట వాళ్ళని అడుగుతూ ఉంటాము. ఎస్, అడగటంలో తప్పు లేదు, వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అడగచ్చు మనము. బట్ ఆఖరికి ఆ ఎక్స్పీరియన్స్ అంతటిని, మన ఆలోచన అంతటిని దేవుని సన్నిధి దగ్గర పెట్టి, దేవా ఎలా చేయమంటావు దీన్ని? ఇలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 వీలర్ బిజినెస్, ఈ స్కూటర్ బిజినెస్ చేయటం కోసం అనేసి నాకు పెట్టుబడి కావాల్సి వచ్చింది. ఈ పెట్టుబడిని నేను జరుగుతున్న బిజినెస్ లోంచి తీసి అక్కడ పెట్టలేను. ఎందువల్ల అంటే అసలు నేను ఈ బిజినెస్ గురించి ఆలోచించటానికి కారణమే నా యొక్క మందుల బిజినెస్. కాబట్టి దీంట్లోంచి తీసి దాంట్లో పెట్టలేను కదా నేను. తప్పు కదా అది. ఎందుకంటే ఇది నా దగ్గరికి రావడానికి కారణం ఇది, మందుల వ్యాపారం. అందువల్ల దేవుడు నాకు ముందే దీన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, నాకు వస్తున్న లాభంలో కొద్ది శాతం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అంటే కొన్ని సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చూపించాడు. ఒక మంచి వ్యక్తిని నాకు పరిచయం చేశాడు, రమేష్ అనేసి, జేఎం ఫైనాన్షియల్స్ ఇండస్ట్రీస్ అనే దాంట్లో వర్క్ చేస్తుంటాడు అతను సార్ మా కంపెనీ చాలా కంపెనీలకి ఐపీఓ అంటే పబ్లిక్ ఆఫర్స్, షేర్ మార్కెట్ వాటిల్లో పనిచేస్తూ ఉంటుంది. చాలా పెద్ద ఆర్గనైజేషన్. మా కంపెనీని మీరు స్టడీ చేసిన తర్వాత మా దగ్గర పెట్టచ్చు మీరు. మేము ఇదిగో ఇలాగా మిమ్మల్ని అడిగి మేము ఇలా చేస్తాము అని చెప్పినప్పుడు దాంట్లో పెట్టాను.
ఆ తర్వాత నేనేమన్నాను అంటే మొన్న నేను తిరిగి దాన్ని తీసుకొని నేను ఈ 2 వీలర్ బిజినెస్లోకి పెట్టాలి, దీన్ని మనము తీసేద్దామని చెప్పా. అతను అన్నాడు, తీసేయాల్సిన అవసరం లేదు సార్, మీరు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా కూడబెడుతూ వెళ్ళారు మీరు, ఇప్పుడు ఇంత అమౌంట్ అయింది, ఇంత అమౌంట్లో మీకు కావాల్సింది ఇంత అమౌంటే, కాబట్టి దాన్ని లోన్గా తీసుకోండి. అదేంటి లోన్ ఇస్తారా అంటే, ఎస్ లోన్ ఇస్తారు సార్, దీని మీద మీ దగ్గర ఉన్నటువంటి ఆ సర్టిఫికెట్ మీద మీకు లోన్ దొరుకుతుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎంత బాబు అంటే 1 రూపీ. సో ఇదంతా జరగటానికి కారణం ఏంటి అంటే ఆస్కింగ్ గాడ్, దేవుణ్ణి అడగటం. నా తెలివితేటల మీద ఎక్కువగా ఆధారపడకుండా, ఎందుకంటే నా గురించి నాకు ఖచ్చితంగా తెలుసు, ఐఎమ్ నాట్ దట్ బ్రిలియంట్ పర్సన్, నా దగ్గర అంత పెద్ద తెలివి ఉన్నటువంటి వ్యక్తిని కాదు నేను. అటువంటప్పుడు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి వారి దగ్గర నుంచి నేను సహాయం తీసుకోవటంలో దాంట్లో మట్టుకు నాకు ఆ తెలివిచ్చాడు దేవుడు డెఫినెట్గా నాకు. సో ఆ రకంగా నేను అసలు దేన్ని డిస్టర్బ్ చేయకుండా నేను పెట్టుబడి పెట్టి ఉంచినటువంటి స్కీమ్లో, ఆ సిప్లో దాంట్లోంచి తీసి దీంట్లోకి మరల్చినందువల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను పెట్టవలసినటువంటి ఆ లంసమ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లంసమ్ అమౌంట్ పెట్టడానికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేశాడు. అంటే ఇలా టాంజిబుల్, చూడగలిగేటటువంటి బెనిఫిట్స్ని దేవుడు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటాడు. దేవుడు దాన్ని సిద్ధపరిచి ఉంచుతాడు, దేవుడు చూచుకుంటాడు. బట్ మన దగ్గర ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలి. మొట్టమొదటి ప్రిన్సిపల్ కింద కనుక చూసినట్లయితే మనము చూసుకునేది, ఇచ్చేది, సమకూర్చేది దేవుడే అని చెప్పి గ్రహించాలి. ఇది నా గొప్పతనం కాదు అనే విషయం మనకి డెఫినెట్గా తెలిసి ఉండవలసినటువంటి మొట్టమొదటి సూత్రం. రెండవ సూత్రం ఏంటి అంటే కావలసిన దాని మీద మనసు కలిగి ఉండటం, దాని చుట్టుపక్కల దాంతో పాటు వచ్చేటటువంటి వేరే వేరే ఆలోచనల్ని దూరం పెట్టగలగటం. అంటే మనం పెట్టుబడి పెడతాము, పెట్టుబడి పెట్టిన తర్వాత ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఇది అవుతుందో లేదో, ఎంత వస్తుందో, పోతుందేమో, ఇలాంటి ఆలోచనలతో ఎక్కువ మనం ఉన్నాం అనుకోండి, మనము దెన్ వీఆర్ నాట్ పీస్ఫుల్. అంటే మనము సంతోషంతోనూ ఆ తర్వాత సిద్ధ మనసుతోనూ అక్కడ మనం పెట్టుబడి పెట్టలేదు అనేసి అర్థం. అలా సంతోషము లేకుండా, సిద్ధ మనసు లేకుండా పెట్టుబడి పెడుతున్నాము అంటే అక్కడ ఖచ్చితంగా దేవుడు మనకి కావలసినటువంటి ధీమా ఏదైతే ఉంటుందో అది ఇవ్వలేదు అని అర్థం. అంటే మనం దేవుణ్ణి అడగకుండా చేసిన పని అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే దేవుణ్ణి అడిగి చేస్తామో అక్కడ ఒక పీస్ ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది మన హార్ట్స్లో, ఒక సమాధానం ఉంటుంది మన యొక్క హార్ట్లో, ఇదే కరెక్ట్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ నాతో పాటు పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి సమీర్ అనేటటువంటి అతను అన్నాడు, సార్ ఇది చాలా ఎక్కువ పెట్టుబడి అయిపోతున్నది, నడవకపోతే ఎలాగా అన్నటువంటి మాట అన్నాడు. నేనన్నాను, నేను నమ్మేటటువంటి దేవుడు ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది అనేటటువంటి ధీమా నాకు ఇచ్చాడు. నువ్వు వెనక్కి చూడకుండా పని చేయగలుగుతావా చెప్పు. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నా, మన బిజినెస్ ఏమన్నా నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఉంది, ఆ టౌన్లో ఉంది, బాలాసోర్ అనే టౌన్లో ఉంది, ఆ బాలాసోర్ అనే టౌన్లో నువ్వు ఉన్నావు, కాబట్టి ఎక్కువ శాతం వర్క్ నువ్వు చేయాలి, డే టు డే యాక్టివిటీస్ నువ్వు చూడాలి, మిగతా విషయాలు నేను చూస్తాను. ఆ డే టు డే యాక్టివిటీస్ చూడటం కోసం అనేసి నీ దగ్గర హార్ట్ ఉందా, నీ దగ్గర ఏమవుతుందో భయంతో చేస్తావా లేకపోతే ధీమాగా చేస్తావా, అది చెప్పు నువ్వు నాకు. నీ దగ్గర భయం ఉంటే నేను చేయలేనేమో అంటే మానేద్దాం, అంటే లేదు సార్ అది చేద్దాము, మీరు ఇలా అంటున్నారు కాబట్టి చేద్దాము, ఈవెన్ మెడికల్ బిజినెస్లో కూడా మనం దగ్గరగా 2004 నుంచి కలిసి ఉన్నాం కదా, వి విల్ డూ ఇట్. సో ఇతరమైనటువంటి అనవసరమైనటువంటి మన యొక్క శాంతిని పాడు చేసేటటువంటివి, లేదు అంటే మన దృష్టిని మరల్చేటటువంటి విషయాలు, అటువంటివి కొంతమంది ప్రత్యేకంగా మన దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారు. దేవుడు మాట్లాడాడు చాలు,
గాడ్ హ్యాస్ స్పోకెన్, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ అంటాం మనము. సో కావలసిన దాని మీద మాత్రమే గురి కలిగి ఉందాము. మిగతా వాటిని ఎక్కడికక్కడ వాటిని దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము దీంట్లో మనం. యోబు గ్రంథం దగ్గరికి రండి ఒకసారి. యోబు మనందరికీ తెలిసిన విధంగానే యోబు గ్రంథంలో ఆయన తన యొక్క కుమారుల గురించి అనుదినము వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. వాళ్ళ యొక్క అన్నపానములు పుచ్చుకునే విషయంలోనూ, వాళ్ళ విందుల విషయంలోనూ, వీళ్ళు ఎక్కడైనా పాపము చేస్తారేమో, దేవుణ్ణి దూషిస్తారేమో, వీటన్నిటిని దూరం పెట్టడం కోసం అనేసి యోబు వారి తరపున దేవునికి ప్రార్థన చేయటము, దహన బలులు అర్పించటము, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు అన్న విషయం మనకి 1వ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క బాధలు, కష్టములు, విపరీతమైనటువంటి ఒత్తిడి యోబు గారి మీద సాతాను ద్వారా, అనుమతింపబడినటువంటి సాతాను ద్వారా వచ్చినయ్యో ఆయన మీదకి, అప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు 3వ అధ్యాయంలో 25వ వచనంలో. 3:25 చదువుదాం ఒకసారి. యోబు 3:25. ఏది వచ్చినని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. అంటే నేను దహన బలులు ఇస్తున్నాను, నేను పూజలు చేస్తున్నాను, నేను ప్రార్థనలు చేస్తున్నాను, నేను చాలా ఎక్కువగా దేవుడి మీద డిపెండ్ అవుతున్నాను, కానీ నా మనసులో ఎక్కడో డౌట్ ఉంది. ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయబడుతున్నాయా లేదా దేవుని సన్నిధిలో? ఇవి నిజంగా దేవుని దగ్గరికి నా ప్రార్థనలు చేరుతున్నాయా లేదా అనేటటువంటి డౌట్ ఉంది. ఆ డౌట్ వల్ల ఏదైతే నేను చేస్తూ వచ్చానో వీటన్నిటిని బట్టి నాకు శాంతి లేదు, సుఖం లేదు నాకు. ఆ తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత కూడా నేను ఏదైతే అనుకుంటూ వస్తున్నానో, ఇవన్నీ చేసినా సరే ఇలాంటి ప్రాబ్లం ఏదన్నా వస్తుంది అనేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు వచ్చినాయి. నా కుమారులు చనిపోయారు, నా కుమార్తెలు చనిపోయారు, నా ఇల్లు పోయినాయి, నా యొక్క ఆస్తులు పోయినాయి, నా మీద ఎనిమీస్ అటాక్ చేశారు, నా యొక్క ఆరోగ్యం పోయింది, నా భార్య సైతము యథార్థతని వదిలి పక్కకు పో అని చెప్తున్నది. ఏదైతే నేను అనుకుంటూ వస్తున్నానో, ఏదైతే నేను భయపడ్డానో అదే నాకు సంభవిస్తున్నది. దేని గురించి అయితే నేను తల్లడిల్లిపోతా ఉన్నానో అదే నా మీదకు వస్తున్నది. 26వ వచనంలో అంటున్నాడు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఏమి లేదు అప్పుడు యోబు గారి దగ్గర. హీ డజంట్ హ్యావ్ ద ప్రాపర్ కాన్ఫిడెన్స్. దేవుని మీద ఉన్నటువంటి నమ్మిక ప్రాపర్ అయినటువంటి నమ్మిక కాదది. ఎక్కడైతే బండ మీద కట్టవలసినటువంటి ఆ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో అది బండ మీద కాకుండా ఇసుక మీద ఉంది ఆ యొక్క విశ్వాసము. ఆవగింజంత విశ్వాసము ఏదైతే అవసరం ఉందో అది యోబు గారి దగ్గర లేనట్లుగా మనము గమనిస్తాం ఇక్కడ. అందువల్లనే యోబు ఏమంటాడు, ఆఖరిలో ఏమంటాడు, దీన్ని ఒప్పుకుంటాడు. యాక్చువల్గా యోబు ఏమని ఒప్పుకుంటాడు ఒకసారి చూడండి. 42వ అధ్యాయము యోబు 42లో ఆ మాటను ఒప్పుకుంటాడు ఆయన. 1 నుంచి 6 వరకు, 1 నుంచి 6 వరకు, 5 వరకు చదువుకుందాం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని. జ్ఞానము లేని మాటల ఒక నిమిషం అమ్మ, ఎప్పుడు తెలుసుకున్నాడు? నష్టం జరిగిన తరువాత. ఇప్పుడు తెలుసుకుంటుని, అంతా అయిపోయిన తర్వాత తెలుసుకున్నాను. నేను నీ గురించి తెలుసుకోవటం ఏదైతే ఉందో ఇప్పుడు తెలుసుకున్నాను. నేను అంత క్రితం నేను సరైనటువంటి అవగాహన లేదు నాకు దేవుడు అంటే అని చెప్తూ కంటిన్యూ చేయమ్మా. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేనివాడనైన నేను
ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని. నేను అంటే మాటలాడగోరుచున్నాను. ఒక్క నిమిషం అమ్మా. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? నేను అనుకున్నాను చాలా జ్ఞానవంతుణ్ణి అని అనుకున్నాను. నా గొప్పతనము, నా ఆలోచన వల్ల ఇదంతా జరిగింది అని అనుకుంటూ వచ్చాను. అలా కాదు. నేను అనుకుంటూ వచ్చానో అదంతా దాంట్లో అవన్నీ కూడా తప్పని చెప్పి తెలుసుకున్నాను. నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడాను. వివేచన లేకుండా నేను చేసినటువంటి పనులున్నాయి. అంటే చూడండి, ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకి ఆ పని ఎందుకు చేస్తున్నాము, దాంట్లో ఉన్నటువంటి వివేకం ఏంటి అనేది తెలుసుకొని చేయాలి. దహన బలులు ఆయన ఇచ్చాడు, ప్రార్థనలు ఆయన చేశాడు. కానీ పక్కన ఆ భయం అంతే ఈక్వల్ క్వాంటిటీలో ఉంది, లేదా కొద్దిగా ఎక్కువ ఉందేమో మనకి తెలియదు. బట్ నేనేదైతే భయపడుతూ వచ్చానో అదే జరిగింది నాకు. ఇప్పుడు నేను మాట్లాడిన అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నేను జ్ఞానం లేని, వివేకం లేనటువంటి పనులను చేశాను, మాటలను కూడా నేను మాట్లాడాను. 4వ వచనం అమ్మా. నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియచెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఆమేన్. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. నేను ఇదివరకు నీ గురించి విన్న మాటలు అన్నీ కూడా ఏంటి? వినికిడి చేత ఎవరో చెప్తూ వచ్చారు, నేను వింటూ వచ్చాను. నా ఇన్ఫర్మేషన్ సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. లైక్ సమరయ స్త్రీ ఏమంది యేసు ప్రభు వారి గురించి అనేసి తన యొక్క విలేజ్ పీపుల్తో విలేజ్లోకి వెళ్ళింది. ఇదిగో నేను చేసినవన్నీ కూడా ఇది అని చెప్పారు. ఈయన ప్రవక్త కాడా అంటే, అవునో కాదో చూస్తాం పదా అనేసి వచ్చారు విలేజ్ పీపుల్ అందరూ. ప్రభు వారితో మాట్లాడిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండి కొద్దిగా మాకు చెప్పు ఏంటో విషయాలు అన్నారు. 2 రోజులు అక్కడ ప్రభు ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విలేజ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమని ఇచ్చారు? ఆ స్టేట్మెంట్ గుర్తుందా ఎవరికైనా? నీవు చెప్పినది కాక మా మట్టుకు మేము విని తెలుసుకున్నామని చెప్పు. నీవు చెప్పినది కాదు, ఇప్పుడు మేము సంపూర్ణముగా నమ్ముతున్నాము ఆయన ప్రవక్తే, ఆయనే దేవుడు అన్నటువంటి మాట వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఎలాగ జరిగింది? ఆవిడ చెప్పినప్పుడు అది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఇన్ ద సిమిలర్ మేనర్ ఇక్కడ కూడా యోబు ఏమంటున్నాడు అంటే, వెనికిడి చేత నిన్ను గుర్చిన వార్త విన్నాను నేను, అయితే ఇప్పుడు నేను నిన్ను కనులారా చూచుచున్నాను. ఇప్పుడు మనకున్నటువంటి యాక్సెస్ గురించి ఆలోచించండి. మనకు ఎటువంటి యాక్సెస్ ఉంది దేవుడితో? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు మనకి? రిలేషన్షిప్ లో ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు మనకి? తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నమ్మ, ఈజ్ ఆర్ బ్రదర్. తండ్రి అయిన దేవుడు, ఎస్, దేర్ వీ కెన్ సే ఈజ్ ఆర్ ఫాదర్, నా తండ్రి. సో ఇటువంటి రిలేషన్షిప్ లో ఉన్నటువంటి మనము ఆయన్ని అడిగి ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఒక దగ్గర పెట్టుబడి పెట్టినప్పుడు, దెన్ కెన్ వి స్టిల్ హ్యావ్ ఆర్ ఆ భయము ఇంకా ఎక్కువ అంటే మన యొక్క విశ్వాసము కంటే ఈక్వలెంట్ గానో లేదా ఎక్కువగానో ఆ భయం ఉంటే ఎలా కుదురుతుంది చెప్పండి? భయం ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనందరికీ తెలుసు కదా. సాతాన్ దగ్గర నుంచి. డౌట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సాతాన్ దగ్గర నుంచి. అది తెలిసి మనం దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాము అంటే, సో అంటే మనం కావలసిన దాని మీద మనసు పెట్టట్లేదు. కావలసిన దాని మీద మొత్తము టోటల్ ఫోకస్డ్ గురి లేకుండా ఉంది మనకి. అందువల్ల మనము అలాగే రెపరెపలాడిపోతున్నాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడతాడు, గాలి కొట్టినప్పుడు అలలు ఎగిరినట్లుగా మీ యొక్క ఆలోచనలు ఎగిరిపోతున్నాయి. మీరు అటు ఇటు చిగురు ఆకులాగా మీరు వణికిపోతున్నారు. అంటే మీ విశ్వాసము అల్పమైనదై అటు ఇటు కొట్టి ఆడబడుతున్నారు.
దట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ అవర్ కేస్. ఇచ్చేది, సమకూర్చేది, చూచుకునేది దేవుడు. ఇక్కడ నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పిన తర్వాత, ఆ పని చేసిన తర్వాత ఒక ధీమా ఉండాలి మన దగ్గర. ఆ ధీమా ఏంటి అంటే దేవుడే చూసుకుంటున్నాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎప్పుడు మర్చిపోకుండా ఉన్నట్లయితే కనుక, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే, వీ నీడ్ టు స్టే పుట్ దేర్. ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానం మీద మనము కూర్చొని, ఆ వాగ్దానం పట్టుకొని మనము వీ నీడ్ టు కంటిన్యూ అవర్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ద గాడ్. ఇది మనం ఖచ్చితంగా చేయవలసినటువంటి పని. ప్లస్ 2 తిమోతి 1:7 ఏమని చెప్తున్నది మనకి? దేవుడు మనకి ఎటువంటి ఆత్మనివ్వలేదు? పిరికితనం గల ఆత్మనివ్వలేదు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. పిరికితనము ఉండకూడదు మనలో. నేను ఈ మాట అనట్లేదు, నాలో రాదు అనేసేసి నేను మీకు చెప్పట్లేదు నేను ఏదో గ్రేట్ అనేసేసి. భయము, పిరికితనము అప్పుడప్పుడు వచ్చే అవకాశం 100% ఉంది. ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్. బట్ దాన్ని జయించటానికి కావలసినన్ని ప్రామిసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇది పాయింట్. అంటే నేను ఏదైనా అటువంటి దానికి అటువంటి సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు, ఆ భయంలోనికి నేను వెళ్ళినప్పుడు వెంటనే నాకు ఎక్కువ గుర్తొస్తున్నది ఏంటి? నాకు కావలసినటువంటి వచన భాగాలు నాకు గుర్తొస్తున్నాయా లేదా? సామర్థ్యం కలగజేయువాడని నేను, సుఖంగా నువ్వు అనుభవించటానికి నేనే కర్తను, నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, నేను నిన్ను వీడను ఎడబాయను, నువ్వు నా మాటను బట్టి, నా యొక్క వాగ్దానం మీద నువ్వు ఉన్నావు కాబట్టి క్షణకాలము నేను నీకు ముఖం మరుగు చేశాను, కానీ ఆ తర్వాత ఆప్యాయంగా నేను నిన్ను చేరతీశాను. ఈ వచన భాగాలన్నీ నాకు గుర్తొస్తున్నాయా, రావట్లేదా? ఈ వచన భాగాలు గుర్తొచ్చినప్పుడు వెంటనే మనము ఈ యొక్క భయము మీద, ఈ యొక్క పిరికితనం మీద మనము మన మనసులో విజయం సాధిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంత క్రితం కూడా మీతో చెప్పుంటాను, నేను 2014 నుంచి 16 ఎండింగ్ వరకు అప్పటి వరకు నేను ఈ కిడ్నీ ప్రాబ్లం గుండా వెళ్తున్నప్పుడు చాలా మంది నా దగ్గరికి వచ్చారు. బట్ ఐ రిమెంబర్ 2 పీపుల్, చాలా ప్రశస్తంగా గుర్తుంచుకోగలుగుతాను నేను ఇద్దరిని. వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటి అంటే, నీవు యెషయా గ్రంథంలో రాసి పెట్టబడి ఉన్నట్లుగా నువ్వు తిరిగి పూర్తి బలాన్ని సమకూర్చుకుంటావు. నువ్వు ఈగిల్ లాగా నువ్వు తిరిగి నీ బలాన్ని తిరిగి పొందుకోగలుగుతావు. నువ్వు పరిగెత్తుతావు, అలయకుండా ఉంటావు. యవనస్తుల్ని మించినటువంటి బలము నీ దగ్గరికి వస్తుంది. ఇంకొక ఆయన వచ్చారు, ఒక కాలేజ్ నుంచి, బైబిల్ కాలేజ్ నుంచి. హీ టోల్డ్ మీ, లర్న్ ద లెసన్ ఫ్రమ్ దిస్. దీనిలోంచి ఒక పాఠం నీకు నేర్పిస్తున్నాడు. యు విల్ లివ్, డోంట్ వరీ. ఎంత ధైర్యం ఉంటే చెప్పండి అటువంటి మాటలను బట్టి మనం విన్నప్పుడు. ఇప్పుడు ఇంకొంతమంది వస్తారు, ఇంకొంతమంది వచ్చి ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో తెలియదు, మనం ఏం అడగగలుగుతాము దేవుణ్ణి, అందువల్ల వి షుడ్ యాక్సెప్ట్ హిస్ డెసిషన్స్. ఏం చేస్తాము? వీటన్నిటిని వింటూ కూర్చున్నాం అనుకోండి, ఈ ఈ ఈ వాటిని ఏమంటారు, పిటి వర్డ్స్ అంటారు. అంటే పిటి ట్రావెల్ అంటాను నేనైతే దాన్ని. అంటే పిటి ట్రావెల్ అంటే, పిటి అంటే సానుభూతిగా కనిపిస్తుంది కానీ అది సానుభూతి కాదు. అదేంటి అంటే ఒక రకమైనటువంటి నిస్పృహలోనికి వెళ్ళేటటువంటి మాటలు. దాంట్లో కనుక ఆ రైలు పెట్టెలో, ఆ డబ్బాలో ఎక్కామనుకోండి, ఆ నిస్పృహ అనేటటువంటి డబ్బాలో ఎక్కామనుకోండి, ఇక బోల్డ్ అంత మంది వచ్చి మనకి చెప్తా ఉంటారు ఆ మాటల్ని. అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట, వాళ్ళు అలా అయిందంట, వీళ్ళు ఇలా అయిందంట, డాక్టర్లు అలా చేశారంట, ఇన్ని మందులు వాడారంట, ఇంత ఖర్చు అయిందంట, అయినా సరే సుఖం లేకుండా పోయిందంట, అయినా ప్రాబ్లం వచ్చిందంట. ఈ పిటి ట్రావెల్ ఏమవుతుంది, నిస్పృహ అనేటటువంటి ఆ రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకా నువ్వు అక్కడ నుంచి బయటపడటం చాలా కష్టం. వాళ్ళకి మనం నేర్చుకోగలిగాలి ఒక విద్య ఏంటో తెలుసా? అది వాటన్నిటిని వినకుండా ఉండి
వాటిని జ్వరపెట్టకుండా ఉండేటట్లుగా మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేటటువంటి మాటలు, దేవుని యొక్క వాగ్దానములు, దేవుని మాటల్ని కరెక్ట్గా చెప్పగలిగేటటువంటి వ్యక్తులు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటల్ని అణచివేయాలి, దబాయించి ముందు వాళ్ళని ఆ మాటల్ని పక్కన పెట్టాలి. అప్పుడే సాధ్యపడుతుంది. వి నీడ్ టు హ్యావ్ దట్ ఏమనాలి దాన్ని, అప్పుడు నేను ప్రాక్టీస్ చేసిన విధానం చెప్తాను నేను మీకు. అప్పుడు నేను ఐ యూజ్ టు గో ఇన్ టు ఇమాజినేషన్. అలా ఎవరన్నా మాట్లాడటం బిగించేయంగానే, లేదు దేవా, నేను ఆయన చెప్పిన మాటను నమ్ముతాను, నేను ఖచ్చితంగా ఐ విల్ బికమ్ ఆల్ రైట్. ఆఖరికి వచ్చి నిజం సరి అవుతుందో లేదో తెలియదండి. ఐ రియల్లీ డూ నాట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, బట్ నా కాన్ఫిడెన్స్ దేవుళ్ళో ఉంది. ఇక్కడ లేకపోయినట్లయితే ఆయనతో ఉంటాను, నాకు హ్యాపీయే. కొన్నాళ్ళు బాధపడతారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, నా భార్య కానీ నా పాప కానీ కొన్నాళ్ళు బాధపడతారు, కానీ తర్వాత అడ్జస్ట్ అవుతారు. ఎందుకంటే విధవరాండ్ల పట్ల దేవునికి ఉన్నటువంటి ఆసక్తి చాలా గొప్పది. హీల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అటువంటిప్పుడు భయం ఎందుకు నాకు, అక్కడి వరకు వెళ్ళినట్లయితే. సో ఐ యూజ్ టు ఇమాజినేషన్ ఎలా ఉండేది అంటే, లేదు నేను అక్కడికి వెళ్తున్నాను, నేను ఆ పని చేస్తున్నాను, ఇదిగో నేను సముద్రంలో స్నానం చేస్తున్నాను, ఇదిగో నేను ఆ కంట్రీ ఇంకా వెళ్ళలేదు కదా, ఆ కంట్రీలో అక్కడ నేను కూర్చొని ఉన్నాను, అక్కడ కాఫీ తాగుతున్నాను, అక్కడ ట్రాఫిక్ షిబుయామి స్క్వేర్ అనేసి ఉంటుంది ఒకటి జపాన్లో, దాన్ని నేను చూస్తున్నాను. ఇలాంటి మంచి ఇమాజినేషన్స్లోకి వెళ్ళేవాడిని నేను. ఆ ఇమాజినేషన్లోకి వెళ్ళటం బిగిన్ చేసిన తర్వాత ఏమైందంటే, వీళ్ళు చెప్తా ఉండేవాళ్ళు అసలు నేను చాలా ఎక్కువగా అసలు వినలేదు. వినకుండా నేనేమనేవాడిని అంటే, నాకు ఇప్పుడు ఇంకొద్దిగా అలసటగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటున్నానని చెప్పి వెళ్ళి పడుకునేవాడిని. వాళ్ళు కూర్చొని ఆ ట్రైన్ కంటిన్యూ చేసేవాళ్ళు కొద్దిసేపు, ఒక పావు గంట 20 నిమిషాలు అరగంట ఆ ట్రైన్లో కంటిన్యూ చేసేవాళ్ళు జర్నీ. మా మిస్సెస్తో కానీ మిగతా వాళ్ళతో ఇంట్లో కూర్చొని కొద్దిగా కాఫీ టీలు టిఫిన్లు తింటూ నేనైతే వెళ్ళిపోయేవాడిని అక్కడి నుంచి. సో ఏది కావాలో దాని మీద మాత్రమే గురి ఉండాలి. ఇచ్చేది సమకూర్చేది దేవుడు, తరువాత ఎక్కడ చేయమంటున్నాడో అక్కడ నేను చేసినప్పుడు నా గురి, నా యొక్క ఫోకస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అటు ఇటు వీగకుండా చూసుకోవాలి. వీగుతున్నట్లుగా అనుమానం వచ్చినప్పుడు దేవుడు చేసినటువంటి ఆ ప్రామిస్ని గుర్తు చేసుకొని వి నీడ్ టు స్టే పుట్ స్ట్రాంగ్గా. అక్కడ మన యొక్క పునాది పెద్దది, గట్టిది, కాబట్టి అటు ఇటు జరిగేటటువంటి అవకాశము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు అనేది మనము తెలుసుకోగలగాలి. మూడవది చూసుకొని మనం ముగించుకుందాం. ఏది కావాలో దానినే మొట్టమొదటగా పెట్టుబడి పెట్టాలి. ఏది కావాలనుకుంటున్నాము, ఇందాక చూసినటువంటి ఎగ్జాంపులే మళ్ళీ. రైతు విత్తనాలు వేస్తాడు, విత్తనాలు వేస్తున్నప్పుడు అతను వరి కావాలనుకుంటే వరి విత్తనాలే వేస్తాడు కదా, వరివే పెడతాడు కదా. లేదు అతను కనుక ఏదన్నా ఒక పూల తోట వేయాలి అంటే ఆ పూలకి సంబంధించినటువంటి విత్తనాలే వేస్తాడు కదా, అండ్ డెఫినెట్గా అవే కదా తిరిగి వచ్చేది. అటువంటప్పుడు ఇక్కడ నేను ఇంకోటేదో పెట్టి వేరేదేదో ఆశిస్తే ఎలా కుదురుతుంది? కాబట్టి నేను ఏది కావాలనుకుంటున్నాను, డబ్బు. అటువంటప్పుడు డబ్బుని నేను చాలా క్లియర్ కట్గా, పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా దేవుని యొక్క సహాయం తీసుకొని, దేవుని యొక్క ఆలోచన తీసుకొని దాన్ని నేను పెట్టుబడిగా పెట్టి దాని నుంచి నేనేదైతే అనుకుంటున్నానో ఆ పంటను నేను కోయగలగాలి. ఇలాంటి ఆలోచన ఖచ్చితంగా ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఏంటి అంటే డబ్బుని ఖచ్చితంగా సంపాదిస్తుంది. అయితే ఒక్కొక్కసారి నష్టం రాదా? వస్తుంది. రైతు వేస్తాడు, పంట వేస్తాడు, ఒక 20 సార్లు వేసాడు అనుకోండి. 20 సార్లు వేసినప్పుడు ఒకసారో 2 సార్లు, మేబీ చాలా ఎక్కువ శాతమే చెప్తున్నాను, ఈవెన్ ఇట్స్ ఓకే, 1 or 2 times నష్టం వచ్చింది అనుకోండి, మళ్ళీ వ్యవసాయం చేయటం మానేస్తాడా? మళ్ళీ విత్తటం మానేస్తాడా? మళ్ళీ కోయటం మానేస్తాడా రైతు? మానడు కదా. ఇప్పుడు నా మందుల్లో కూడా కొన్ని ఎక్స్పైర్ అయిపోతాయి. ఎక్స్పైర్ అయిపోవడానికి కారణం ఏంటి అనేది నేను ప్రేయర్లో తెలుసుకుంటున్నప్పుడు దానికి నాకు
ఆలోచన దేవుడే ఇస్తున్నప్పుడు రెండవసారి లేదా మూడవసారికి ఎక్స్పైరీ తగ్గి బాగా మందులు చనిపోవటం అన్న తగ్గి మూడవసారికో నాలుగవసారికో అది టోటల్గా నేను అమ్మగలిగేటటువంటి కండిషన్లోనికి వెళ్తాను. కాబట్టి నష్టం రావచ్చు అప్పుడప్పుడు. వి షుడ్ నాట్ సే దట్కి నేను దేవుని బిడ్డను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు నష్టం వచ్చేటటువంటి అవకాశమే లేదు అని చెప్పి అనమాకండి. ఎందువల్ల అంటే మన మీద ఏ రకంగా అయితే సూర్యుడు వర్షము అన్నీ వస్తున్నాయో అదే రకంగా అందరి మీద వస్తున్నాయి. ఏ రకంగా అయితే ఒక అన్యుడు ఒక 4 అంతస్తుల పైనుంచి దూకితే కాళ్ళు ఇరిగి లేదా చనిపోయే అవకాశం ఉందో అది మనకి జరుగుతుంది. మనమేదో దేవుని బిడ్డలమని దేవుని ప్రేమించిన వాళ్ళం అనేసేసి లేదా ఆయన మనల్ని ప్రేమించాడు అనేసేసి మనకి ఏమి జరగకుండా హ్యాపీగా అలాగా ఏదో సినిమాల్లోనో దేంట్లోనో చూపించినట్టు హ్యాపీగా ల్యాండ్ అయ్యేటట్లుగా ఏమీ ఉండదు అది. సో ఏది కావాలో దాన్నే మొట్టమొదటిగా పెట్టుబడి పెట్టండి. అండ్ దెన్ క్లియర్గా ఉండండి. కొద్దిగా నష్టం రావచ్చు అనే దాని గురించి అనేసి క్లియర్గా ఉండండి. ఇన్ఫ్యాక్ట్ దాని గురించి ఇంకొద్దిగా ఎక్కువ కూడా నెక్స్ట్ పాయింట్లో మనము మాట్లాడుకుంటాం. మూడు ప్రిన్సిపల్స్ మనం మాట్లాడుకున్నాము. చూసుకునేది, ఇచ్చేది, సమకూర్చేది దేవుడు అనే విషయం చూసుకున్నాము. దాన్ని మనము అబ్రహాము, ఇస్సాకు ఎగ్జాంపుల్ చూసుకున్నాము అక్కడ మనము. ఆ తర్వాత కావలసిన దాని మీదనే మనం మనసు కలిగి ఉండాలి. ఆ తర్వాత అనవసరమైన వాటిని మనం పట్టించుకోకూడదు అన్న మాటను చూసుకున్నాము. యోబు గ్రంథం నుంచి చూసాము, తిమోతి పత్రిక నుంచి కూడా చూసాము మనము. మనకు పిరిగితనం కలిగినట్టుంటే ఆత్మనివ్వలేదు అనేసి. మూడవదిగా ఏది కావాలో దాన్ని మొట్టమొదటగా పెట్టుబడి పెట్టాలి అనే విషయాన్ని చూసాము. దాని విషయము ఈ 3 విషయాలను జ్ఞప్తికుంచుకోండి. మనందరము కూడా ఎప్పుడు కూడా ఇచ్చేవారిగా ఉండాలి. మనందరము కూడా ఇతరుల యొక్క కష్టములో పాలు పంచుకునే వారిగా ఉండాలి. ఇతరులకు సౌకర్యం అందించే విధముగా ఉండాలి. వారి యొక్క అవసరతలు తీర్చే విధముగా ఉండాలి. మనం ఎలా అయితే గనక సంతోషంగా ఉన్నామో ప్రభు వారిలో, అదే విధముగా మన ధనము వారి జీవితాల్లో కూడా సంతోషము నింపాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవుడు తన ప్రేమ కొలది మనకిస్తున్నాడు. మనల్ని తలగా ఉంచుతున్నాడు. దాన్ని మనం స్వీకరించి ఆయన చెప్పిన విధంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాము. ఆయన చెప్పిన చోట పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓవర్ టు ద చైర్పర్సన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని విషయాలు మరి స్టూవర్షిప్ లో భాగంగా మనీ గురించిన 8 సూత్రాల్లో 3 సూత్రాలు వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మరి మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవన్నీ చక్కగా మనకి ప్రాక్టికల్ గా కూడా మనకు అవసరం అండి. మరి ఇవన్నీ పాటించుదాము, దేవుని మీదే ఆధారపడదాము. చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామి రవికుమార్ గారిని కోరుతాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభు, దిక్కాల సమయం లేచి ప్రభు నీ వాక్యం వినడానికి ప్రభు శాశ్వతమైన అంశాన్ని పొందనాలు తండ్రి. ప్రభు సుధాకర్ రెడ్డి గారి ప్రభు ఆయనకున్న ప్రభు అనుభవాన్ని బట్టి, ఆయనకున్న వ్యాపార అనుభవాన్ని బట్టి ప్రభు క్రైస్తవ బిడ్డలు ప్రభు డబ్బుల విషయంలో ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా ఉండాలని అనేకమైన ప్రభు విషయాలు ప్రభు తెలియజేసిన విధానం పొందనాలు తండ్రి. నేర్పిస్తున్న అనేకమైన ప్రభు తండ్రి, ఆర్థిక క్రమశిక్షణ సంబంధించిన ప్రభు ఆత్మీయ విషయాలను బట్టి ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితాల్లో ప్రభు విని విడిచిపెట్టేవారు కాకుండా విధంగా ఉండగలిగే ప్రభు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయని ప్రభు మాకు అనుభవం లేని ప్రభు రంగాల్లో ప్రభు అనుభవజ్ఞులు ప్రభు చెప్తున్నప్పుడు తండ్రి విని దాని ప్రకారంగా నడవగలిగే కృప మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వెత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయండి ప్రభు. ఆయన ఆరోగ్యం దీవించండి, వ్యాపారాన్ని దీవించండి. అనేక మందికి దీవెనకరంగా ఉంటుండగా దాతను సుధాకర్ రెడ్డి గారిని దాతను కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు ప్రభు నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభు ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. లోకాన్ని చూడక ముందే ప్రభు నేను చూడడానికి, లోకంతో మాట్లాడక ముందే ప్రభు నీతో మాట్లాడడానికి మాకు ఇచ్చిన ప్రభు ఈ శ్రేష్టమైన దౌతన ప్రభు సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు
ఉదయ సమయం లేచి మా కోసం ప్రార్థన చేసి తల్లు ఇచ్చి ఎవరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారి ప్రభావ మేము చెప్పిన ప్రతి పాయింట్ ని తను మొరపెడుచుండగా ప్రభా మా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క అద్భుతాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారిని ఎండలుగా దీవించండి ప్రభా. దీన్ని ఏర్పాటు చేసిన బాబీ రత్నాకర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. సహకరిస్తున్న దేవతను ప్రభా జాన్సన్ గారిని, స్వరూప గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, అదేవిధంగా ఝాన్సీ సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. తేజ ఫండిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా దేవతను ప్రభా అనారోగ్యంతో దత ఉన్న బిడ్డలు దేవతను ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారిని, అదేవిధంగా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా దేవతను ప్రభా ఆశ్రమ గారిని జ్ఞాపకం చేసుకుని మధ్యన కాటనాయ్ గారి ప్రభా బాగున్నప్పుడు సాయం చేసి అన్ని కొందనాలు తండ్రి. ఇక సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి. ఇంకెవరైతే ప్రభా అయ్యా బాబీ రత్నాకర్ గారి యొక్క దేవతను ప్రభా తండ్రి, అయ్యా తండ్రి అబ్బాయి చుట్టం అబ్బాయి ప్రభా తండ్రి బిడ్డ తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు విన్నాం ప్రభా. చాలా తండ్రి ఖర్చుతో కూడిన ఆపరేషన్స్ జరుగుతున్నాయి విన్నాం ప్రభా. బిడ్డను కూడా ఒకసారి ప్రభా దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభా. జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయం దయచేసి ఇంకెవరికి అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా పాప దారి నీటి యొక్క కౌన్సిలింగ్ కోసం కనిపెడుతూ ఉన్నాం ప్రభా. గొప్ప కార్యం చేయండి తండ్రి. అదేవిధంగా దేవతను ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, ఆరోగ్య సమస్యల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని, ఈ ఎంత మంచి చేయవలసిన పనులు నీ సూటి అయిన మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన అడిగి ఏడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకం ఉందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మా ఎడల అపరాధము చేయవారిని క్షమించండి, మా అపరాధములను క్షమించు, శోధన లేక తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే అంటున్నావు. మనుషుడు జీవించగలదని చాలా గర్వపు మాటలు మాట్లాడుతున్నాను. ఈ రోజున ఆర్టిఫిషియల్ టెక్నాలజీ కానీ మరి ముఖ్యంగా వచ్చిన ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం హక్కు చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం.